కానీ నాకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, మీరేమో చూడడానికి చాలా సాఫ్ట్‌గా నేను వచ్చినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను గదా! చాలా మెల్లగా నెమదస్తురాల్లా ఉన్నారు. వీడియోస్‌లో చూస్తే చిరాకు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు, కోపం ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు. కొన్నిసార్లు మీరే విలన్‌లా కనిపిస్తుంటారనమాట మాకు. ఏంటి ఈవిడ ఇలా చేస్తుందన్నట్టు, బయటేమో ఇలా ఉన్నారు. యాక్టింగ్ ఎలా వచ్చిందసలు మీకు? యాక్టింగ్ అంతా జేసీ అండి. అసలు నా స్క్రిప్ట్, డైలాగ్స్ రాయడము, హ్మ్. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని మొత్తం నా దగ్గర నుంచి హ్మ్. నా అదే లోపలున్న అన్నిటిని తీసుకోవడం మట్టిలో మాత్రం ఉన్న మాణిక్యాన్ని బయటకి ఆ! తీశారు. అవన్నీ తనే. అంటే ఓకే. ఎక్స్‌ప్రెషన్ వచ్చే వరకు చేయించుకుంటారు నాతో. అది హ్మ్. 10 టేక్స్ అయినా సరే. హ్మ్. ఇప్పుడు నాకది చాలా ఈజీ. హ్మ్. ఏవి కోపంగా, హ్మ్. ర్యాష్‌గా చేయడం అనేది చాలా ఈజీ అది. ఓకే. ఇంట్లో బాగా కానీ కోపడతారనుకుంటా గదా! ఎవరండి లేదు నేనా? కాదు ఆపోజిట్. ఆమె మీ మీద. అస్సలు టోటల్లీ అపోజిట్. తను చెప్తున్నా నేను మా ఫన్నీ వీడియోస్ మీరు చూడండి 4 ఫర్ ఫన్ కామెడీలో హ్మ్. తనది పై చేయి ఉంటది. హ్మ్. ప్రతి ఎపిసోడ్‌లో నాకు పని చేస్తుంటది తను. ఓకే. ఏదైతే తన చూయించానండి ఏదైనా హ్మ్. యాక్టింగ్ అయితే చేస్తుందో తనది హ్మ్. యాటిట్యూడ్ హ్మ్. టోటల్‌గా ఆపోజిట్ ఇంట్లో అన్నమాట. అదే అంత గదా! ప్రశాంతంగా ఉంటది తను. అవును. కోపం నాకెక్కువ. నేను హ్మ్. నా తప్పున్నా సరే తనే సారీ చెప్తది జనరల్‌గా. ఓకే. సరేలే ఓకే. వీడితో ఎందుకని చెప్పి సారీ చెప్పేస్తది. ఓకే. కాంప్రమైజ్ అవుతా బయట అన్నమాట. ఎంటైర్ డిఫరెంట్ రోల్స్ అన్నమాట. కరెక్ట్. కానీ ఒకటేంటంటే బెట్టింగ్ యాప్స్‌లో ఇవి ప్రమోట్ చేసే వాళ్ళ ఛానెల్స్‌కి ఏం కాలేదు. మీరు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక ప్రమోషన్ కూడా చేయలేదు. ఏ ప్రమోషన్స్ చేయకపోయినా గానీ మీ ఛానెల్ బ్లాక్ అవ్వడం అనేది ఒక థింగ్. కానీ కరెక్ట్. ఎందుకని ప్రమోషన్స్ చేయట్లేదు? మనకి యూట్యూబ్‌లో వచ్చే రెవెన్యూ కన్నా ప్రమోషన్స్‌లోనే ఎక్కువొస్తది. ఇన్‌స్టాలో కానీ, మీ పాత ఛానెల్‌లో కానీ, ఇప్పుడు కొత్త ఛానెల్స్‌లో కానీ ఇప్పటి వరకు మీరు ప్రమోషన్స్ చేయలేదు. చేయలేదంటే చాలా తక్కువ చేస్తాం. అంటే వేల మీద లెక్క పెట్టొచ్చు మీరు. హ్మ్. రీజన్ ఏంటంటే మీరు అన్నట్టు బెట్టింగ్ యాప్‌దయితే మేము డే 1 నుంచే మేము అనుకున్నాము. తను హ్మ్. కూడా చెప్పింది. మనం ఇది చేసే ప్రమోషన్‌తోని ఎవరికైనా ఎదురుటోళ్ళకి ఇబ్బంది అవుతుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా చేయొద్దు అని చెప్పేసి. హ్మ్. దాంట్లో బెట్టింగ్ అయితే అసలు నంబర్ 1 అసలు మేము దాని జోలికి కూడా వెళ్ళలేదు. దానికి హ్మ్. ఆఫర్స్ చాలా వచ్చాయి మాకు. హ్మ్. మీరు ఇంత ఇస్తాం, ఇంత చేయండి అని. హ్మ్. అది ఫస్ట్‌లో కొన్ని మెయిల్స్‌కి నేను రిప్లై ఇచ్చేవాడిని. హ్మ్. మాకు ఇంట్రెస్ట్ లేదని. ఇప్పుడైతే నా మెయిల్స్ ఓపెన్ కూడా చేయట్లేదండి నేను. హ్మ్. అసలు మేము దాని జోలికే వెళ్ళాము. హ్మ్. మిగతా మేము ప్రమోషన్స్ తక్కువ చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రమోషన్స్ ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యూవర్‌షిప్‌కి ఇంట్రెస్ట్ తగ్గుతదండి. హ్మ్. వీడు కమర్షియల్ వీడు చేస్తే ఇంకా వీడు ఏదో డబ్బుల గురించి చేస్తున్నాడని ఫీలింగ్ రాకూడదనమాట. హ్మ్. అందుకే నేను చాలా జాగ్రత్తగా నేను దీంట్లో ప్రమోషన్ చేయకుండా చూసుకుంటాను. ఏందంటే నేను ఇచ్చే మెసేజ్ అట్‌లీస్ట్ ఒక 10 మందిలో మార్పొచ్చిందంటే హ్మ్. చాలా అంటే నాకు అదే చాలు. ఎందుకంటే దేవుడి దయ వల్ల మేము మంచి పొజిషన్‌లో ఉన్నాము. నేను ఏదో మనీ గురించి చేస్తున్నాను కాదు. హ్మ్. అది అది ఎంత వచ్చినా రాకపోయినా అందుకు చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు. సార్ హ్మ్. మీరు ఇంత చేస్తున్నారు మీకు ఏమొస్తుందో రెవెన్యూ హ్మ్. నాకు తెలీదు గానీ హ్మ్. బట్ మీరు అల్టిమేట్ సేవ చేస్తున్నారు సార్ సమాజానికి అంటున్నారు. బట్ అదొక్కటి చాలండి మనకి. అవును. ఎంత హ్యాపీ ఫీలింగ్ ఇస్తది మనకి. ట్రూ. సో, మేము ట్రూ. ప్రమోషన్ అందుకే చాలా తక్కువ చేస్తాం. అంటే కొంచెం చేశాను. అంటే హాస్పిటల్ వాళ్ళకి ఎట్లా అంటే ఎందుకంటే అందరికి అవసరం పడుతుంది. అందులో ఎవరికీ నష్టం వచ్చేది లేదు. హ్మ్. బట్ నేను చాలా మందిని అడుగుతుంటాను. నాకు ఈ శారీస్ గురించి దాని గురించి కొంతమంది అడుగుతుంటారు చేయండి అని. అయితే హ్మ్. వాళ్ళని అడుగుతాను. మీకేమైనా షోరూమ్ ఉందా? స్టోర్ ఉందా? అని అడుగుతాను నేను. హ్మ్. ఎందుకంటే ఈ మధ్య వేరే క్రియేటర్స్ వాళ్ళు చేసింది నేను చూసాను. హ్మ్. వాళ్ళేదో చేశారు. తర్వాత ఈ మనము వాళ్ళ నంబర్ చూసి శారీ బుక్ చేయడానికని డబ్బులు పంపిస్తే హ్మ్. వాళ్ళు ఆ డబ్బులు తీసేసుకొని అవునవును. ఎగ్గొట్టేసారంట. సో, అవును. వీళ్ళు మళ్ళీ సారీ చెప్పుకున్నారు వీడియో చేసి. సారీ హ్మ్. అండి మేము వాళ్ళ గురించి ప్రమోషన్ చేసాము. హ్మ్. మీరు మమ్మల్ని నమ్ముకొని మీరు చే బుక్ చేస్తారు సరే గాని మా డబ్బులు పోయినట్టున్నాయి మీవి హ్మ్. అని చెప్పేసని. సో, అది మేము మళ్ళీ పెట్టుకున్నాం. లేదు మనం హ్మ్. ఎవరికైనా స్టోర్ ఉన్న వాళ్ళకే చేద్దాం. ఒకవేళ అడిగితే ఒకవేళ. హ్మ్. అదర్‌వైజ్ జనాలకు మన నుంచి ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మేము ప్రమోషన్స్‌కి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూయించామన్నమాట. ఓకే. ఓకే. అది. సో, నిజం చెప్పాలంటే ప్రమోషన్స్ అని కాదు కానీ మాది డిఫరెంట్. అంటే నేను సోషల్ మీడియా రావడం కూడా రీజన్ ఏంటంటే నా హ్మ్. టాలెంట్‌ని నేను బయట పెట్టుకోవాలి అని చెప్పేసి నా హ్మ్. ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఓకే. యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు 'జంజాయి బడ్డీ' ఛానెల్ ఒకవేళ 1,000,000 సబ్స్క్రైబర్స్ అయిపోంగానే నేను హ్మ్. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను. ఓకే. కొంచెం మంచి కెమెరా తీసుకొని సెటప్ కొంచెం పెట్టుకొని కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని షార్ట్ హ్మ్. ఫిల్మ్స్ చేద్దాం అనుకున్నాను. ఓకే. కానీ అనుకోకుండా అది బ్లాక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నా ఎందుకు చేయలేనంటే సబ్స్క్రైబర్స్ తక్కువున్నారు కాబట్టి వ్యూవర్స్ తక్కువొస్తాయి మనకి. అవును. సో, అవును. మళ్ళీ నేను ఆ బేస్ పెంచుకుంటూ ఎళ్ళాలి ఇప్పుడు మళ్ళీ నేను. స్క్రాచ్ నుండి స్టార్ట్ అయిందిది. స్క్రాచ్ అవును. చేయాలి. సో, హ్మ్. నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ అంతా డిఫరెంట్ ఉన్నాయి. ఈ ఓకే. చిన్న చిన్న ప్రమోషన్స్ అవి ఏం కాకుండా హ్మ్. వేరే చేద్దాం అని చెప్పేసి ప్లాన్‌లో ఉన్నామన్నమాట మేము. ఓకే. కొడితే కుంభస్థలాన్నే కొడతారనమాట. ఓకే. గౌతమి గారు 'జయచంద్ర' గారిని ఇంట్లో అయినా, బయటైనా ఎలా పిలుస్తారు మీరు? జేసీ అండి. జేసీ. జేసీ అండి. ఎందుకు? తనకట్లా పేరు పెట్టి పిలవడమే ఇష్టము. హ్మ్. అంటే ఏవండి అయన్నీ అంటే బయట గబుక్కున ఎళ్తే ఏవండి అని పిలిస్తే నలుగురు, ఐదుగురు తిరిగి చూడడము అలాంటివి హ్మ్. జరిగినియి మాకు. ఓకే.
అందుకని మొన్న రీసెంట్ గా కాన్సెప్ట్ కూడా అవును చేశాను. అది చూసాను. కానీ నిజంగానేనా అనేసి డౌట్ వచ్చి నిజంగానే. మళ్ళీ అడుగుతున్నాను నేను. నిజంగానే. నిజమే. ఓకే. ఇంక అందుకని ఎందుకు పేరు పెట్టి పిలువు, నాకు అట్లా పేరు పెట్టి పిలవడమే ఇష్టము. నువ్వు పిలిస్తే నేను ఒక్కడనే పలకాలి అని చెప్పారా? ఓకే. ఇంట్లో బాగా కోప్పడేది మీరా అయితే? ఓకే. కోపం వచ్చినప్పుడు మీరు ఎలా కూల్ చేస్తారు? కూల్ నేనేం చేయనండి, ఏం చేయరా? అదంతట అదే అది ఈ నార్మల్ స్టైల్ అవ్వాలి. చెప్తాను ఎట్లా ఉంటుందండి. ఇద్దరం మాట అనుకున్న తర్వాత ఉమ్, చూసేసి వెళ్ళిపోతుంది అండి, అంతే. ఇంకేమన్నా సైలెంట్ గా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి, ఉమ్, అక్కడ ఆగిపోతుంది అది. ఉమ్. ఆమె మాట అంటున్నారంటే గ్రేటే, అంత సైలెంట్ ఉన్నారు ఇక్కడ. నేను మాట కూడా అనను. ఆమె మాట అనదు, మేము అనుకున్న తర్వాత, నేను అన్న తర్వాత ఇక నేనే పెద్ద మాట అనిస్తాను అన్నాక వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత రాదు కాసేపు వరకు, ఎట్లాగో కొంతసేపు తర్వాత వచ్చేసి నేను కోపంలో ఉంటాను, నేను అన్నం తినను. ఒక లంచ్ ఏమైనా లంచ్ స్కిప్ చేసేస్తాను, కూర్చుంటాను అట్లా నా పని చేసుకుంటూ కూర్చుంటాను సిస్టమ్ మీద. ఉమ్. వచ్చేసి నా ఎదురుగా స్టూల్ వేసుకుని కూర్చుంటే ఇట్లా చూస్తుంటాను నా ఫేస్. మీలాగే ఆయన కూడా నవ్వేస్తారు. నాకు ఎంత కోపంలో ఉన్నా నాకు ఇట్లా పిచ్చి నవ్వుస్తుంది, నువ్వు చూసి నవ్వేస్తాను అనమాట. నేను నవ్వను Okay. కాదు, ఎందుకు నవ్వుతానో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఉమ్. మరి వేరే వాళ్ళతో కోపంగా ఉన్నప్పుడు నాకు అట్లా నవ్వు రాదు, వాళ్ళతో అట్లనే సీరియస్ గా అవుతాం. కానీ బట్ తను మాత్రం వచ్చి చూసిందంటే నవ్వు వచ్చేస్తుంది నాకు. ఓకే. ఒక 1 minute కూడా నేను వితౌట్ నవ్వు కూడా ఉండలేను. ఓకే. తర్వాత సరే రా చేయగడుకో తినేసి అని చెప్పేసి అంటారు, అంతే అక్కడే. ఒకవేళ ఆమెకు కోపం వస్తే మీరేం చేస్తారు? ఆమెకి అసలు కోపం రాదండి. కోపమే రాదా? రాదు, అదే కదా. లేదు, అల్లు అర్జున్ మూవీలో ఆమె శృతి హాసన్ కి కోపం మీద ఇన్సైడ్ లాగా ఆమెకి లోపల ఉంటది. కరెక్టే. అసలు ఏం రాస్తున్నారండి హెయిర్ కి? ఏ హెయిర్ ఆయిల్ వాడుతున్నారు? సీక్రెట్ చెప్పొచ్చు కదా. ఏముండదండి సీక్రెట్, అంటే అది మా అమ్మ, అమ్మమ్మ, అత్తయ్య వాళ్ళకి అందరికి పెద్ద లాంగ్ జీన్స్. ఓకే. బై జీన్స్ వచ్చింది అంతే. బై జీన్స్. ఓకే. కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు నిజంగా. కప్పుల్ అంటే ఇలా ఉండాలి అని అయితే అనిపిస్తుంది. అండ్ ఎంత చూడడానికి బ్యూటిఫుల్ గా ఉన్నారో ఇంట్లో కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే మీ పిల్లలు కూడా చాలా సార్లు వీడియోస్లో ఈ మధ్య కనిపిస్తూ ఉన్నారు కొత్త ఛానల్స్ లో ఎక్కువగా. సో వాళ్ళకి ఇంట్లో కూడా అలానే చెప్తూ ఉంటారా మీరు? వాళ్ళైతే అమ్మ నీకు చెప్పి చెప్పి అలవాటైపోయింది. పాపం లేదండి, చాలా మంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నాకు కమెంట్ పొద్దున కూడా వచ్చింది. మీరు మేము చాలా నుంచి మీ రీల్స్ చూస్తున్నాం కానీ బట్ మీరు నాకు ఒకసారి నాకు డౌట్ వస్తుంది, మీరు ఇంట్లో ఇట్లా ఉంటారా, రీల్స్ లైక్స్ గురించి ఇట్లా చేస్తున్నారా అని చెప్పేసి అని, వ్యూస్ లైక్స్ గురించి చేస్తున్నారా అని కమెంట్ ఇంత కూడా వచ్చింది. అయితే మేము ఏంటంటే అండి, అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో ఒక సీసీ కెమెరా పెట్టి మీకు చూపిస్తున్నట్టే అనుకోండి, అదే రీల్స్ మనం చూస్తున్నారు. ఇలానే ఉంటాం కదా, కెమెరా పడేద్దాం పక్కన, జనాలు కూడా చూస్తారు. అయితే మా పిల్లలకి దేవుడి దయ వలన అసలు ఇవన్నీ మేము చేసేది, మీ పిల్లలు ఫస్ట్ అది చేస్తున్నారా, పాటిస్తున్నారా అని అడుగుతారు మమ్మల్ని. మా పిల్లలకి అసలు అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచే మేము ఇవన్నీ పద్ధతులు చెప్పేసుకుంటే పెంచేసాం. ఇది మేము చేసేది వేరే పిల్లల గురించి, సమాజంలో ఉన్న పిల్లలు చూసి మారుతారని చెప్పి చేస్తున్నాం. నా పిల్లలకి అది అవసరం లేదు. నేను ఎథిక్స్ చెప్తున్నాను, అవి ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్ లో ఎక్కేస్తున్నాయి వాళ్ళకి. ఆల్రెడీ చిన్నప్పటి నుండి చెప్పి ఉన్నారు కాబట్టి ఆ చెప్పినవి ఇప్పుడు బయట చెప్తున్నారు అంతే. సో అదే నేను ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ జంజాబడ్డీలో నేను కమెంట్స్ కి రిప్లై ఇచ్చేవాడిని. ఇప్పుడు నేను ఒక్క కమెంట్ కూడా రిప్లై ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను అప్పుడు రిప్లై ఇచ్చినప్పుడు ఏమైందంటే, నేను ఒక కమెంట్ కి రిప్లై ఇవ్వడము, వాళ్ళు ఏదో మాట అనడము, నేను మళ్ళీ దాన్ని రిప్లై ఇవ్వడం, అట్లా చాలా సార్లు కొన్ని హాట్ గా కమెంట్స్ కూడా షేర్ చేసుకున్నాం మేము. అక్కడ కూడా నాకు కొంచెం ప్రాబ్లం ఏందేమో అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఎవరికి ఇవ్వట్లేదు. సరే వాళ్ళు కమెంట్ పెడుతున్నారు, చూస్తున్నారు. కమెంట్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే క్రియేటర్ గురించి తక్కువ అండి నేను చెప్పేది, అంటే హెల్ప్ అయ్యేది. ఇప్పుడు మనం వీడియో చేస్తాము, దాని కమెంట్ వచ్చింది అంటే క్రియేటర్ కి తక్కువ హెల్ప్ అవుతుందేమో, కానీ ఆ కమెంట్ జనరల్ గా ఏంటంటే ఒక మనిషి తన భావాల్ని బయట పెట్టుకుంటున్నాడు. సో మేము కమెంట్ ని, మా వీడియోకి కమెంట్స్ వస్తున్నాయంటే నాకు ఎక్కడ హ్యాపీ అవుతుంది అంటే, వాళ్ళు వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఒపీనియన్స్ ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అది నేను వాళ్ళ గురించి వదిలేస్తాను అనమాట. నేను దానికి రిప్లై ఇచ్చానంటే మళ్ళీ దానికి ఏదో ఇద్దరు మధ్యన నలుగురు మధ్యన నేను ఎంటర్ అయ్యి వాళ్ళ డిస్కషన్ ని బ్లాక్ చేసినట్టు అయిపోతుంది, వాళ్ళ ఒపీనియన్ ని బ్లాక్ చేసినట్టు అయిపోతుంది. సో కమెంట్స్ ఎప్పుడున్నా సరే జనరల్ గా పబ్లిక్ గురించి వదిలేయడం బెటర్ అండి నన్ను అడిగితే.